తేజవరాలకి స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రోజు తేజవరాలు చూస్తున్నారుగా, చూడకుండా ఇప్పటి నుండి అలవాటు చేసుకొని నేనైతే మంచి మంచి టిప్స్తో మంచి మంచి పోషక విలువలు ఎలా పెంచుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి అనే టాపిక్తో మీ ముందుకు వచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేద్దామా. మనము కొవ్వు బాగా పెరగడానికి కారణాలు ఎక్కువ తెలుసా మీకు? అసలు కొవ్వు పెరగడానికి మనము కార్బోహైడ్రేట్లు ఎక్కువ తీసుకోవడమే. కార్బోహైడ్రేట్లు ఎందులో ఉంటాయి? బియ్యంలో ఉంటాయి. బియ్యంలో కార్బోహైడ్రేట్ ఉండడం వల్ల అది ఏం చేస్తుందంటే, కార్బోహైడ్రేట్ మనకు ఒక గ్లూకోజ్ లాగా పనిచేస్తుంది. అంటే మంచి శక్తిని ఇస్తుంది. ఆ శక్తి ఏంటంటే కొంచెం కొంచెం దాచుకుంటూ ఉంటుంది. అలా ఒక 2000 క్యాలరీలు అలా దాచుకుంటూ ఉంటుంది. అసలు ఈ గ్లూకోజ్ వలన మనకు శక్తి వలన, ఈ కార్బోహైడ్రేట్ వలన మనకు ఏం లభిస్తుంది అంటే మంచి ఆలోచన వస్తుంది. ముందుగా మంచి ఆలోచన, తర్వాత గుండెకు మంచిగా శక్తిని ఇస్తుంది, మన కాలేయానికి శక్తిని ఇస్తుంది. ఆ విధంగా మంచిగా మన కార్బోహైడ్రేట్ అనేది పనిచేస్తుంది. కార్బోహైడ్రేట్ ఇంకా అంతేకాదు, మనకు 2000 క్యాలరీల శక్తిని ఇస్తుంది. ఆ 2000 క్యాలరీలు మాత్రమే దాచిపెట్టుకుంటుంది. ఇంకా మనము ఎక్కువ తినడం కానీ, తిన్నదాన్ని అరిగించుకోకపోవడం వల్ల మనకు ఏం జరుగుతుంది అంటే తెలుసా, ఎక్కువ అయినదంతా ఒక కొవ్వు రూపంలో మారుస్తుంది. కొవ్వు ఆమ్లాలుగా తయారవుతాయి. అలా ఆమ్లాలుగా తయారైనప్పుడు మనకు ఏంటంటే ఎక్కువ బరువు పెరిగిపోవడం, పొట్ట పెరిగిపోవడం, ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. మరి కార్బోహైడ్రేట్ను మనం తింటున్నాం కదా, మరి కొవ్వు అంతా అలా పెరిగిపోతుంది. తగ్గించుకుందాం, కార్బోహైడ్రేట్ తినడం తగ్గించుకోండి. శక్తి 2000 క్యాలరీలు మాత్రమే తినండి. అప్పుడైతేనే బాగుంటుంది. మరి దీనికి బదులుగా మనం ఏం తినాలి? మరి బియ్యానికి బదులుగా అంటే, బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్ తినాలి. బ్రౌన్ రైస్ అంటే పాలిష్ వేసినవి కాకుండా మనకు పొట్టుతోని లభిస్తాయి. బియ్యం అనేది పొట్టుతోని లభిస్తాయి. అలాంటి బ్రౌన్ రైస్ని మనం రోజు తిన్నట్లయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ బ్రౌన్ రైస్ తినడం వల్ల కొంతమందికి ఏంటంటే కడుపు ఉబ్బరంగా, లేకుంటే అరగకపోవడం ఇలాంటివి జరుగుతుంటుంది. మనము కొవ్వు ఎలా నుండి లభిస్తుంది? బియ్యము, రొట్టెలు, చక్కెర నుండి ఎక్కువగా లభిస్తాయి. మరి అలాంటి దానికి బదులు మనం బ్రౌన్ రైస్ తినాలి. బ్రౌన్ రైస్కు మరి పాలిష్ ఉండడం వల్ల మనకు కడుపు ఉబ్బరం వస్తుంది. మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి? బ్రౌన్ రైస్లో ఫైబర్ అనేది ఎక్కువ ఉండటం వల్ల మనకు కడుపు అనేది మందంగా ఉంటున్నట్టు, గ్యాస్ ప్రాబ్లం ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఎందుకంటే అది పొట్టుతోనే ఉండడం వల్ల మనకు గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. కడుపు వచ్చినట్టు, కడుపు ఉబ్బరంగా ఇలా అంటే కొత్తగా తిన్నప్పుడు మాత్రమే అలా అనిపిస్తుంది. మామూలుగా తింటే అలా అనిపించదు. అలాంటప్పుడు 2 టిప్స్ పాటించాలి. మేము కడుపు ఉబ్బరం అనేది పోతుంది. ఇంకా ఏంటంటే దీనికి మనం ఏం చేస్తూ ఉంటామంటే, షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పరిగడుపున టాబ్లెట్ వేసుకుంటారు. ఇలాంటి టాబ్లెట్ వేసుకోవడం వల్ల కూడా మీకు కడుపు నొప్పి, కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. మరి ఇలాంటప్పుడు ఏం పాటించాలంటే, ఏం లేదు, చిన్న టిప్స్ పాటించండి. మీరు బ్రౌన్ రైస్ తిన్నప్పుడు ఇట్లా వాటర్ బాగా తాగండి. అంటే నీళ్ళు ఎక్కువ తాగడానికి ప్రయత్నించండి. అంతేకాదు ఇంకా ఏం చేయాలంటే, బ్రౌన్ రైస్ ఒక్క పాలిష్ ఉన్నది మాత్రమే ఫస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదనుకోండి సగం బియ్యం, అంటే సగం మనం వండుకునే బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యం పాలిష్ లేని బియ్యము, తర్వాత ఇవి సగం అంటే బ్రౌన్ రైస్ పొట్టు ఎక్కువగా ఉన్న బియ్యం, ఇవి 2 సమపాలలో కలుపుకొని తిన్నట్లయితే మీకు అది తినడం అలవాటు అయిపోతుంది. బ్రౌన్ రైస్ తినడం అలవాటు అయిపోతుంది. దానివల్ల మంచిగా మీకు డైజెస్ట్ ప్రాబ్లం అనేది రాదు, మంచిగా ఉంటుంది. ఈ టిప్స్ 2 పాటించండి. మీరు కొత్తగా తినే వాళ్ళైతే మంచిగా తినేయాలి. ఇలా తినేసుకోవడం వల్ల మనకు మంచిగా
ఉపయోగపడతాయి. మీకు ఈ టిప్స్ బాగా నచ్చాయని అనుకుంటున్నాను. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే తేజ వరల్డ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నాకు తెలుసు.